గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. మల్టిప్లికేషన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. మల్టిప్లికేషన్స్ మీకు అర్థమవుతున్నాయా? సో ఈ మల్టిప్లికేషన్స్లో నేను పేజ్ నెంబర్ 38 పేజ్లో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ మల్టిప్లికేషన్స్ అన్నీ నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిల్డ్రన్. అర్థమైందా? సో ఇవన్నీ నేను చేసి మీరు దీన్ని ఫిల్ చేసి క్లారిటీగా కనిపించేలాగా ఫోటో తీసి వాట్సాప్ చేయమని చెప్పాను. వాట్సాప్ చేయండి. ఈరోజు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ క్లాస్లోనైనా వాట్సాప్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? సో ఈరోజు మనము మల్టిప్లికేషన్ బై టెన్స్ అండ్ హండ్రెడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్లియర్ కదమ్మా? చూడండి ఒకసారి ఇక్కడ మల్టిప్లికేషన్ బై టెన్స్ అండ్ హండ్రెడ్స్. ఓకేనా చిల్డ్రన్? సో ఈరోజు మనము ఈ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మల్టిప్లికేషన్ బై టెన్స్ అండ్ హండ్రెడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ బై టెన్స్. మల్టిప్లికేషన్ బై టెన్స్. మల్టిప్లికేషన్ బై టెన్స్. టెన్స్ తోటి మల్టిప్లికేషన్ చేయాలంటే ఎలాగా అనేది ఈరోజు చూద్దాం. జాగ్రత్తగా నేను చెప్పేది మీరు వినండి. నేను చెప్పేది మీరు వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వేరే ఇంకా ఏం కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై టెన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మల్టిప్లికేషన్ని మనము టెన్స్ తోటి చేయాలి. సో టెన్స్ తోటి మల్టిప్లికేషన్ చేయాలంటే ముందు ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. 5 × 10. 5 × 10 డైరెక్ట్గా 5 10s 50 వేసేయచ్చు. 5 10s 50. నెక్స్ట్ 3 × 10. 3 × 10 3 10s 30. 4 × 10 4 10s 40. మరి 11 × 10 11 × 10 ఏమని రాయొచ్చు? 11 × 10 110. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ వేసి 10 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకుంటున్నాను కదా. సో ఇక్కడ 3 ఉంది కదమ్మా, 3 ఉంది కాబట్టి 3 వేసాను. 0 ఉంది కాబట్టి 0 వేసాను. అంటే 3 10s 30. 4 ఉంది కదా, 4 ఉంది కాబట్టి 4. 0 ఉంది కాబట్టి 0. అంటే ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని వేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మనకి ఏ నెంబర్ ఉంది? ఇక్కడ మల్టిప్లికేషన్లో 11 ఉంది కాబట్టి సో 11 వేసుకోండి. 10 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఓన్లీ 1 జీరోనే ఉంది కదా. సో పుట్ ద 1 జీరో. దట్ మీన్స్ 110 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. ఇప్పుడు 13 × 10. టెల్ మీ 13 × 10 హౌ మచ్? 13 × 10. ఇక్కడ 13 ఉంది కదా, 13 ఉందా? రైట్. ఆ 13 వేసుకోండి. 30 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఓన్లీ 1 జీరోనే ఉంది కాబట్టి 1 జీరో. ఏం లేదు ఇక్కడ. 13 1s 13. 13 zeros 0. అంటే విడివిడిగా మనం మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ 16 × 10 అనుకోండి. ఇప్పుడు ఏమైనా రాసుకోవచ్చు? 16 × 10 ఎలా రాయొచ్చు? 16 అంటే 16 రాసుకోండి. 10 ఇక్కడ 0 ఒకటే 0 ఉంది కాబట్టి పుట్ ద 1 జీరో. 18 × 10. 18 × 10 మీన్స్ 18 ఎలా ఉందో 18 అలాగే రాసుకోండి. పక్కన ఓన్లీ 1 జీరోనే ఉంది కాబట్టి 1 జీరో. 18 × 10 180. ఇప్పుడు 20 ఉందనుకో. 20 × 10 ఏమో రాయాలి? ఇప్పుడు 20 రాసేయాలి డైరెక్ట్గా. సో 20 రాసేయండి. రాసేసిన తర్వాత పక్కన ఒకటే 0 ఉంది కదా, 1 జీరో అంటే 200. 20 10s 200. ఇప్పుడు 305 × 10 అన్నాను అనుకో. ఏమని రాయొచ్చు? 305ని
305గా రాసేసేయండి ఒకేసారి. 305 రాసారా? ఓకే. రాసిన తర్వాత పక్కన ఒక సున్నా ఉంది కదా, ఆ సున్నాని ఇక్కడ పెట్టేయండి. దట్ మీన్స్ 3050 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఓకేనా? రైట్. ఇలా ఏదైనా ఒక నెంబర్ పక్కన 10 ఉంటే ఎన్ని నెంబర్స్ అయినా మనం రాసుకోవచ్చు. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్స్ పక్కన 10 ఉంటే ఆ నెంబర్ వేసి పక్కన 10 రాసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఒక నెంబర్ తీసుకొని 4 × 20 అన్నాను అనుకో, ఇందాకేం చెప్పాను, 4 × 10 అంటే ఇక్కడ 4 ఉంది కదా, ఆ 4 వేసుకొని 10 ఉంది కాబట్టి 10 పెట్టుకోమని చెప్పాను. అంటే 4 10s 40 అని చెప్పాను. ఓకేనా? రైట్. కానీ ఇప్పుడు 4 × 20 ఉంది. మరి 4 × 20 ఉన్నా కానీ మీరేం చేస్తారు, 4 పక్కన 0 పెట్టేసుకుంటారా? 4 10s 40 అయ్యి 4 20s కూడా 40 అవుతుందా? అవుతుందా? అవ్వదు కదా. సో దట్ ఈస్ ద రాంగ్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 తోటి 4ని మల్టిప్లికేషన్ చేయాలి. 2ని 4తో మల్టిప్లై చేయాలి. అంటే 4 2s 8, 4 2s 8, 8 వేసి 8 పక్కన 0 పెట్టుకోవాలి. 10 ఉంది కాబట్టి 10 పెట్టాలి. అంటే 4 20s 80. అదే 4 × 30 అన్నాను అనుకో, ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు మీరు. 4 × 30 అయితే 3 తోటి 4ని మల్టిప్లికేషన్ చేయాలి. 4 × 3, 4 × 3 అవుతుంది. 4 3s 12, 4 3s 12. 12 పక్కన మళ్ళీ ఒక సున్నా ఉంది కాబట్టి ఒక సున్నా, దట్ ఈస్ 120. 4 × 40 అన్నాను అనుకో, 4 × 40 అయితే మీరు ఏం చేస్తారు, 4 × 4, ఈ 4ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 4 4s 16, 16 పక్కన మళ్ళీ ఒకటే సున్నా ఉంది కాబట్టి 0. 4 40s 160. అదే ఇక్కడ 40 × 40 అన్నాను అనుకో, ఏం చేస్తారు అప్పుడు, 40 × 40 అన్నాను అనుకో ఏం చేస్తారు, సింపుల్. ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4ని మల్టిప్లికేషన్ చేసుకోండి. 4 4s ఎంతమ్మా, 4 4s 16. సో 4 4s 16 కాబట్టి 16 వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకోండి. దట్ మీన్స్ 1600. నెక్స్ట్ 32 × 20, 32 × 20. అప్పుడు ఏం చేయాలి, 32 × 20. ఇక్కడ 32 ఉంది కదా, ఈ 32ని 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2 2s 4, 2 3s 6, 2 3s 6, 2 2s 4, 2 2s 4, 2 3s 6. పక్కన ఒక సున్నా ఉంది కాబట్టి ఒక సున్నా, అంటే 640. నెక్స్ట్ 42 × 30, 42 × 30. ఏం చేయాలి అప్పుడు మనం, 3 తోటి 3 2s 6, మళ్ళీ 3 తోటి 4 చేయాలి. 3 4s 12. పక్కన ఒక సున్నా ఉంది కాబట్టి ఒక సున్నా, 1260. అలా. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ ప్లేస్లో 2 × 2, 3 × 3 ఎట్లయినా మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్లో మల్టిప్లై టెన్స్ అని ఉంది కదా, ఇప్పుడు 6 × 10 అన్నాడు. అప్పుడు ఏమని రాసుకోవచ్చు ఇక్కడ మనం, 6 10s 60. 7 × 10 అన్నాడు, 7 10s 70. 4 × 20, 4 × 20 ఏం చేయమని చెప్పాను, 4ని
2 తోటి మల్టిప్లై చేయాలి. 4 2s 8, 80. మళ్ళీ పక్కన ఒక సున్నానే ఉంది కదా కాబట్టి ఒక సున్నానే పెట్టుకోవాలి. 15 into 30 అన్నాడు. ఏం చేయాలి? సో ఈ 15ని 3 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో 3 5s 15, 3 5s 15, 5 ఇక్కడ వేసుకొని 1 ఇక్కడ వేసుకోవాలి. 3 5s 15. నెక్స్ట్ 3 1s 3, 3 1s 3, 3కి మళ్ళీ ఇక్కడ ఒక 1 ఉంది కదా ఆ 1 యాడ్ చేయాలి. 3 + 1 4, 450, 450. ఇలా 10 తోటి మల్టిప్లికేషన్ చేసుకోవడం చాలా సింపుల్ అన్నమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్ బై హండ్రెడ్స్. సో మల్టిప్లికేషన్ బై హండ్రెడ్స్. హండ్రెడ్స్ తీసుకుంటే హండ్రెడ్స్ తోటి అంటే 4 into 100 అన్నాను అనుకో. 4 into 100 ఏమవుతుంది? 400. అంటే ఈ 4 ఉంది కదా ఆ 4 వేసుకోండి. పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి పుట్టింగ్ 2 zeros. నెక్స్ట్ 8 into 100. 8 into 100 ఏమవుతుంది? 8 ఉంది కదమ్మా ఆ 8 ఇక్కడ వేసుకోండి. పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకోండి. చాలా సింపుల్, ఏం లేదు. నెక్స్ట్ 13 into 100 అన్నాను అనుకో. ఈ 13 లాగే వేసుకోండి. పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. 1300. నెక్స్ట్ 17 into 200 అన్నాను. ఇప్పుడు ఏం చేయాలి మనము? 17 into 200 అంటే 17ని 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఓన్లీ 2 తోటి, జీరోస్ తోటి మనకు సంబంధం లేదు. ఓన్లీ 2 తోటి. 2 7s 14. 14లో 4 ఇక్కడ వేసుకొని 1 ఇక్కడ వేసుకోండి. మళ్ళీ 2 1s 2. 2 తోటి 7 అయిపోయాక 2 తోటి 1 చేయాలి. 2 1s 2. 2కి మళ్ళీ 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 + 1 3. సో 34. పక్కన 2 zeros ఉన్నాయి కదా 2 zeros. మీకు ఇలా మల్టిప్లికేషన్ చేసుకోవడం డౌట్ ఉందనుకోండి, ఇలా చేసుకోండి. 17 into 2 చేయండి. 2 7s 14, 2 1s 2 + 1 3, 34 వస్తుంది కదా ఆ 34 ఇక్కడ వేసుకోండి. పక్కన 2 సున్నాలు ఉంటే ఇక్కడ 2 సున్నాలు వేసుకోండి. చాలా సింపుల్. 16 into 300. ఇక్కడ ఏం చేయాలి మనం? 16ని 3ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 16 into 3, 3 6 18. 18లో 1 ఇక్కడ వస్తుంది. 3 1s 3, 3 + 1 4, 48. డైరెక్ట్గా 48 ఇక్కడ వేసేయండి. 48 పక్కన 2 zeros ఉన్నాయి కదా మళ్ళీ ఆ 2 zeros పెట్టుకోవాలి. సో 4800. అట్లా చాలా సింపుల్ మల్టిప్లికేషన్. మీకు ఇక్కడ 1 ఉంటేనేమో డైరెక్ట్గా ఇచ్చిన నెంబర్ పక్కన జీరోస్ పెట్టుకోవచ్చు. 1 కాకుండా వేరే నెంబర్ ఉందనుకోండి ఆ నెంబర్ తోటి ఈ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. పక్కన మళ్ళీ 2 zeros పెట్టుకోవాలి. ఓకేనా? ఇట్లా సింపుల్గా ఎట్ ఏ టైమే మీకు మల్టిప్లికేషన్ అయిపోతుంది అనమాట. ఇదే మల్టిప్లికేషన్ బై టెన్స్ అండ్ హండ్రెడ్స్. మీకు ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు ఎక్సర్సైజ్ కదా, చూడండి. ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ ఫస్ట్ నేను చెప్తాను, సెకండ్ చెప్తాను, థర్డ్ మీరు చేయాలి. ఓకేనా? టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్లో ఇది చూడండి. ఫస్ట్ వన్ 13 into 10. సెకండ్ వన్ 17 into 10. థర్డ్ వన్ 23 into 10. ఫోర్త్ వన్ 8 into 20. ఫిఫ్త్ వన్ 18 into 30. సిక్స్త్ వన్ 12 into 50. సెవెంత్ వన్ 16 into 100. ఎయిత్ వన్ 27 into 100. ముందుది చూద్దాం. చూడండి డైరెక్ట్గా 13 into 10 అంటే 13 ఎంత నెంబర్ ఉంటే అంత నెంబర్ వేసుకోవాలి. పక్కన ఒక సున్నా ఉంది కాబట్టి 1 సున్నా అంటే 130. 17 into 10 170. అంతేగా 17 వేసుకోవాలి, పక్కన 0 పెట్టుకోవాలి. 23 into 10 230.
23 వేసుకున్నాను, 0 పెట్టేశాను. 8 ఇంటూ 20. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 8ని 2ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా 10 ఉంటేనే డైరెక్ట్గా వేసుకోవాలి. అదే పక్కన వేరే నెంబర్ ఉంటే మల్టిప్లికేషన్ చేయాలి. 8 2 16, 8 2 16. పక్కన 1 0 ఉంది కాబట్టి 10, 160. 18 ఇంటూ 3, మీకు డౌట్ ఉంటే పక్కన మల్టిప్లికేషన్ చేసుకోండి. 18 ఇంటూ 3, 3 8 24, 3 1 3, 3 + 2 5, 54. 54 వేసుకొని పక్కన ఒక 0 ఉంది కదా, ఆ ఒక 0 పెట్టుకోండి. 540. 12 ఇంటూ 5, సో 12 ఇంటూ 5, 5 2 10, 5 1 5 + 1 60. 60 వేసుకొని మళ్ళీ పక్కన 0 ఉంది కదా, ఆ 0ని పెట్టుకోవాలి. అంటే 1250 600. 16 ఇంటూ 100. దీనికి మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా 100 ఉంది కాబట్టి ఈ 16 వేసుకొని పక్కన 2 zeros పెట్టుకోవచ్చు. అలాగే 27 ఇంటూ 100 కాబట్టి 27 వేసుకొని పక్కన 2 zeros పెట్టుకోవాలి. 1లు ఉంటే డైరెక్ట్గా అవే నెంబర్లు వస్తాయి, వేరే నెంబర్లు ఏమన్నా ఉంటే ఇలా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ 9th one. 32 into 100. 10th one. 14 into 200. 11th one. 16 into 300. 12th one. 18 into 400. చూడండి, ఇప్పుడు 32 into 100 డైరెక్ట్గా 100 ఉంది కాబట్టి 32 వేసుకొని పక్కన 2 zeros పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 14 ఇంటూ 200 అంటే 2 4s 8, 2 1s 2, సో 28 పక్కన 2 zeros. మళ్ళీ 16 ఇంటూ 3, 16 ఇంటూ 3, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇలా పక్కన ఉన్నప్పుడల్లా మల్టిప్లికేషన్ చేయాలి. 16 ఇంటూ 3, 3 6 18, 3 1 3 + 1 4, 48 100. నెక్స్ట్ 8 4s 32, 32 పక్కన 2 zeros, 32 100. ఓకేనా చిల్డ్రన్? ఎక్కించుకోండి. మీరు ఎక్కించుకున్నాక నీట్గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నాక ఈ మొత్తం టోటల్గా 24 ఉన్నాయి. 24లో నేను 12 చెప్పాను, ఆ 12 మీరు డైరెక్ట్గా నోట్ చేసుకోండి. 12 నుంచి 24 వరకు మీరు ఓన్గా ట్రై చేయండి. ఓన్గా ట్రై చేసి ఈ బాక్స్ వరకు క్లియర్గా కనిపించేలాగా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay children, next class will be tomorrow. Continue. Bye children.